శ్రీమన్నారాయణ భక్తులందరికీ నేటి 2వ పాశ్ర తిరుపతి పాట పాడుకోవడానికి స్వాగతం. నీలాతుంగస్తనిగిరి తటి సుప్తముద్బోధ కృష్ణం పారాత్యం సంశ్రుతి మధ్యాపయంతి శోచిష్టాయాం సజిగళతయభుంక్త్వే గోదాతస్యై నమ ఇదమిద భూయవాస్తు భూయః அன்னவயில் புதுவயல் ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பல் பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சுடி கொடுத்தாளை செல்லு சுடு கொடுத்த சுடுகொடியே தொல்பாவை பாடி அல்வ பல்வளாய் நாடி நீ వేంగడవర్కన్నే ఇది என்ற ఇమ్మాతం నాగండి నల్గ. మనమందరం కూడా నిన్నటి రోజున మొదటి పాఠం మార్గళి తింగల్ని పఠించాము. అందులో అమ్మ ఆండాల్ తల్లి అందరూ యోగ్యులే, అందరూ రమ్మని ఆహ్వానించింది. నేడు 2వ పాఠంలో మనము ఏమంటుందో తెలుసుకుందాం. వైయత్తు வாழ்வீர்கள் நாமம் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பாழ்கடல் பயிற்றல் அடிப்பாடி நெய்யுண்ணோம் பாழுண்ணோம் நாட்காலே நீராடி மெய்யலிட்டிடோம் மலரிட்டு நாமடியோயோம் செய்யாதன செய்யோம் தீகுள் சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனவையும் கை காட்டி யூமாரா ఒగిందేలో ఎంబావోయ్. అమ్మ గోదాదేవి చెప్తోంది, దుఃఖభూయిష్టమైన ఈ భూమి యందు జన్మించు భగవంతుని తలచి సుఖించువార్లారా రండి రండి అని. అంటే ఈ ప్రపంచమంతా కూడా, భూమి అంతా కూడా దుఃఖమే, ఎక్కడ చూసినా దుఃఖమే సముద్రంగా నిండి ఉంది. ఆ దుఃఖం నుంచి బయటకు పోవాలంటే మనం భగవంతుని స్మరించాలి. ఆ భగవంతుని ధ్యానించి సుఖమును పొందిన వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా రండి అనేసి ఆహ్వానిస్తోంది. ఈ తిరుపావై అను ఈ మార్గడి స్నానం వ్రతమును ఆచరించు విధానములను వినేదరు కదా అనేసి వాళ్ళని చెప్తోండి. అంటే మనం ఏదైనా చిన్న వ్రతం చేయాలన్నా, సత్యనారాయణ వ్రతమే అనుకోండి, వరలక్ష్మి వ్రతమే అనుకోండి, గణేశుడిది కానీ ఎవరిదే కానీ ఏదైనా వ్రతం చేయాలంటే మనకు ఎన్నో నియమాలు ఉంటాయి. త్వరగా లేచి స్నానం ఆచరించి పసుపు కుంకుమ పువ్వులు దానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా సదురుకోవాలి, అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఈ మార్గశిర స్నానానికి ఏమేమి కావాలి ఏమేమి వద్దు అనేది చెప్తోంది. ఇక్కడ ఎవరికోసరా అంటే ఈ మార్గశిర వ్రతం ఆచరించిన విధానంలో వినేదరా మరి పాల సముద్రాన నిశ్శబ్దంగా క్షీర సముద్రం లోపల ఆయన పవళించి ఉన్నాడు. పురుషోత్తముని పాదములనే కీర్తించు. ఎవరిని కీర్తించాలంటే కృష్ణుడి యొక్క పాదాలనే చేయాలి. అంటే పురుషోత్తముడు అని అంటున్నారు. పురుషోత్తముడు అంటే పురుషులకు అందరికీ ఉత్తముడు. రామావతారంలో రాముడిగా అవతరించి అతను కేవలం ఒక మానవుడిగా అనువర్తించారు. కానీ అతని గుణాలన్నీ కూడా ఉత్తమంగా ఉండేది అందరికంటే కూడా. అందుకే అతని పురుషులకు అందరిలో కూడా ఉత్తముడు. ఆయన యొక్క పాదాలను కీర్తించాలి. మళ్ళీ దానికి స్నానాలు ఆచరించాలంటారు. అది ఏంటి, మనం రోజు నిత్యకృత్యాలు చేసేటప్పుడు నిత్యము మనము స్నానం ఆచరిస్తాం. అదే కాకుండా మన మనస్సు నిర్మలంగా శాంతియుతంగా ఉండాలి. అదే భగవంతుని స్మరిస్తూ చేయాలి. దాన్ని ఆ స్నానాన్ని చెప్తోంది అమ్మవారు. మళ్ళీ కాటుక పెట్టుకోము, కళ్ళకు ఏదైతే కాటుక పెట్టుకుంటామో అది పెట్టుకోమంటుంది. పుష్పాలను అలంకరించుకోము, పుష్పాలు కూడా ధరించమని చెప్తోంది. మెడలో కానీ తలలో కానీ పుష్పాలు కూడా ధరించగా. అంతేకాదు పరులను ఒప్పించు మాట్లాడము, ఇంకొకరిని మనతో ఉన్న ఎవరినైనా కూడా వాళ్ళని నొప్పించేలాగా మాట్లాడము, పెద్దలను ఘనముగా సత్కరించ. పెద్దలు అంటే ఇక్కడ ఇంటిలోని పెద్దలే కాకుండా ఋషులు మునులు వీళ్ళందరూ కూడా పెద్దలే, వాళ్ళను సత్కరించాలి. సన్యాసులు బ్రహ్మచారులు ఇత్యాది సత్పాత్రలలో భిక్షను ఒసంగుట. మనకు ఈ విధంగా మనము గృహస్థులుగా మనమే శ్రేష్ఠులము. ఎందుకు అంటే
బ్రహ్మచారులకు కావాల్సింది కూడా మనమే వాళ్ళకు దాన రూపంగా ఇచ్చి, అదేవిధంగా సన్యాసులకు కూడా ఈ యొక్క ప్రపంచంలో భగవంతుని యొక్క లీలలను చాటడానికి మనమే వాళ్ళకు కావాల్సిన సహాయం అంతా కూడా అందించాలి. ఆ విధంగా దాన ధర్మాలు చేయాలి. అది చెప్తోంది ఇక్కడ అమ్మవారు. చేతనంత వరకు దానమును దాపరికం లేకుండా, ఇది ఇవ్వాలా వద్దా అనేసి అటువంటిది ఎట్టి దాపరికాలు లేకుండా తృప్తిగా ఇవ్వాలి. ఆ విధంగా భిక్షను చేతనంత వరకు దాపరం లేకుండా చేయాలి. ఈ రకముగా ఆనందంతో శ్వాస సుఖాన్ని ఇజ్యోను పొందదము. ఈ రకంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, కేవలము ఈ ధనుర్మాసానికే కాదు, ఈ ధర్మాసంలో ఏదైతే చేస్తామో అది కేవలం ఒక అభ్యాస రూపంగా, దాన్ని మన జీవితకాలంలో ఉన్నంతసేపు మన శక్తి కొలది ఎటువంటి దాపలేగా చేయాలి. ఇదే మన వ్రతము అని చెప్తోంది. అంటే అద్యమే సఫలం జన్మ సుప్రభాతమే ఇషా. ఈ చీకట్లను కూడా ఎప్పుడైతే మనం ఆ విధంగా అలవర్చుకొని ఆ విధంగా జీవిస్తూ ఉంటామో, మనలో ఉన్న చీకట్లంతా కూడా తెల్లవారింది. శ్రీకృష్ణుడి దర్శనం కాబోతోందని ఆనందంతో అక్రూడు అన్న మాటలు ఇవి. అద్యమే సఫలం జన్మ సుప్రభాతమే నిషా. ఈ మాటలు అక్రూడు చెప్పాడు. ఎందుకు అంటే మనం ఇప్పుడంతా కూడా మనమందరూ కూడా అజ్ఞానంతో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, నిద్ర దాంట్లో. అంటే మనలో ఎటువంటి జ్ఞానము లేదు. ఆ జ్ఞానం పొందినాడే మనకు తెల్లవారైనట్టు. అదే సుప్రభాతం. ఒకసారి ఆ సుప్రభాతం మనలో జరిగిందంటే ఇంకా ముందు మన జీవితంలో అటువంటి అంధకారం అనేది చూడము. కృష్ణవాణి సంబంధించిన జ్ఞానం కల రోజే మంచి రోజు. భగవాన్ని ఎదిరించక ప్రేమించే జన్మయే జన్మ. మనము భగవానుడు ఈరోజు మనకు కలియుగంలో ప్రత్యక్షంగా చెప్పకున్నా కానీ పూర్వము అతను ఎన్నో సహస్ర అవతారాలు ఎత్తాడు. ప్రతిసారి కూడా తన ధర్మాన్ని బోధిస్తున్నాడు, ధర్మాన్ని అనుసరించాడు. బోధించడం కాకుండా తను కూడా అనుసరించాడు. ఎందుకంటే ఎప్పుడైతే తను అనుసరిస్తాడో అందరూ అనుసరిస్తారు, లేకపోతే ఎవరు అనుసరించారు. అందుకనేసి ఆ పూర్వంలో శాస్త్రాల్లో చెప్పినట్టుగా ఏదైతే చెప్పో దాన్ని అనుసరించడం మన యొక్క విధి. అలా కాకుండా దాన్ని ఎదిరించలేము. మనకు ఆయన ప్రేమించడమే మన యొక్క జన్మ. దానికి అర్థం ఉంది. ఆ విశ్వాసాన్ని పెంచే కాలమే ధనుర్మాసం. మనకు ఈ మాసమంతా కూడా ఇటువంటి నియమాలు నిబంధనలతో భగవంతుని విశ్వాసపూర్తిగా ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆ అభ్యాసాన్ని మన జీవితం అంతా కూడా చేయాలి. అప్పుడే అందుకనేసే ఈ ధనుర్మాసాన్ని భగవాన్ని స్మరించడానికి, ధ్యానించడానికి, గుర్తించడమే ఇది మార్గశిర వ్రతం. ఆచార్యను ఆగ్రహం వల్ల దైవ విశ్వాసం ఏర్పడుతుంది. మనకు విశ్వాసం, భగవంతునిలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం కలగాలి అంటే మనకు ఒక సరైన ఆచార్య, గురువు ఉండాలి. ఆ గురువు యొక్క ఆచరణ, ఆయన యొక్క బోధను మనము అనుసరించాలి. భగవానుడు సూర్యుడు వంటి వాడు. సూర్యుడు తీక్షణవాడు. మన సూర్యుని నేరుగా ప్రత్యక్షంగా మన కంటితో చూడలేము. ఏదైనా సాధనలు లాంటివి, భూతద్దాలు, వేరే సాధనలు పెట్టుకుని సూర్యుని చూడాల్సి వస్తుంది. కానీ అదే ఆచార్యుడైతే చల్లని చంద్రుని వాడు. చంద్రుని చూడడానికి ఎటువంటి సాధనలు అక్కర్లేవు. చంద్రుని నేరుగా కంటితో చూడవచ్చు. అదేవిధంగా ఆచార్యుడు కూడా చల్లని వాడు. అతడు ఎప్పుడు కూడా దయగలిగేవాడే. జన్మలనే రాత్రుల చీకటి నుంచి ఆచార్య చంద్రుడు తొలగించి జ్ఞానజ్యోతిని నింపుతాడు. ఆచార్యుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తుడిచి మనలో జ్ఞానం ఇమిడియేటట్టుగా మనలో చేస్తాడు. భగవత్ప్రేమ మదిలో నిండి కాపాడుకోవడం ఆచార్యుడే నందగోపుడు. భగవత్ప్రేమ అంటే ఇప్పుడు ద్వాపరయుగంలో నందగోపుడు, నందమహారాజు, ఆయన కృష్ణుడి ఎంతో భక్తి ప్రేమ ఉండింది. ఆ భక్తి ప్రేమతోనే అతను తన మదిలో అంతా కూడా అతని గురించే కాపాడుకున్నాడు. భగవత్ప్రేమ మదిలో నుండి కాపాడుకుంటూ ఆచాడే నందగోపుడు.
అతని ఆధీనంలో ఉండే మంత్రజ్ఞానమే శిష్యులకు యశస్సు ఇస్తుంది. అతనిలో ఏమైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం ఒక మనమందరూ కూడా భగవంతుని యొక్క ఆధీనంలో ఉన్నాడు. భగవంతుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడు? మంత్రాధీనం. మంత్రంకి ఆధీనంగా ఉంటాడు. అటువంటి మంత్రాన్ని మనకు ఆచార్యుడు లాంటి వాడు మనకు బోధిస్తాడు. అంటే మనకు శిష్యులకు యశస్సు వస్తుంది. అది అధీనంలో ఉండే మంత్రజ్ఞానం శిష్యులకు యశస్సు ఇస్తుంది. ఆ మంత్రమే యశోద. ఎందుకంటే భగవంతుడు కృష్ణ భగవానుడు ద్వాపరయుగంలో యశోద అధీనంలో ఉండేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనం మంత్రాన్ని పఠిస్తామో భగవంతుడు ఆ మంత్రానికి అధీనం అయిపోతాడు. అందుకే దాన్ని యశస్సు అంటారు. యశస్సునే యశోద. యశోదచే కట్టబడిన మంత్రాధీనం తత్వమే నాణతత్వం. యశోద వద్ద కృష్ణసింహం వల్లే ఈ తత్వం మంత్రమందు వివరిస్తూ ఉంటుంది. యశోద దగ్గర ఎప్పుడైతే పెరిగాడో అప్పుడు అతను ఒక కృష్ణ సింహం వలె ఉన్నాడు యశోదమాత దగ్గర. అదే తత్వం ఇక్కడ మంత్రమందు విహరిస్తూ ఉంది. అతడు సర్వ మానవాళి సముద్రణ కోసం అనేక రూపులు దాల్చుతాడు. భగవంతుడికి ఆయన ఒక కర్తవ్యం ఏంటి? అందరికీ కర్తవ్యం ఉంటుంది. మనకెలా కర్తవ్యం ఉంటుందో తండ్రికి ఒక కర్తవ్యం, తల్లికి ఒక కర్తవ్యం, గురువుకి ఒక కర్తవ్యం, అలాగే భగవాన్ కూడా ఒక కర్తవ్యం ఉంది. అతని ఏంటి? శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ. దానికోసము ఆయన అనేక అవతారాలు తీసుకుంటూ ఉంటాడు. మోక్షం అనేది కేవలం మనుషులకే, జీవులకే. కానీ భగవానుడికి అటువంటిది లేదు. ఎందుకంటే అతను ఎన్నో సహస్ర అవతారాలు తీసుకుంటూ ఉంటాడు శిష్టుల రక్షణకు, దుష్టుల శిక్షణకు. ఆయన ఎన్నో రూపాలు ధరించాడు. మత్స్య అవతారము, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బలరామ, ఈ విధంగా ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. ఇది మనకు కేవలం తెలిసిన 10 అవతారాలే. ఇది కాకుండా ఎన్నో సహస్ర అవతారాలు తీసుకున్నాడు. సెవెరల్ ఇన్కార్నేషన్స్ హి హస్ టేకెన్ us. ఈనాడు మాకు రామునిగా కానీ కృష్ణుగా కానీ ఒకనాడు అవతరించినట్టే ఈరోజు కూడా ఆయన అచ్చామూర్తిగా ఈనాడు ఉన్నాడు. ఈనాడు మనకి కలియుగంలో అతను ప్రత్యక్షంగా కనబడడు. ఎందుకంటే ద్వాపర యుగం వరకు కూడా ఋషులు కానీ ఎవరే కానీ మనస్సు విప్పి భగవంతుని తపస్సు చేసినట్టయితే ప్రత్యక్షమయ్యేవాడు. వాళ్ళు కోరిన వరాలను ఇచ్చేవాడు, అనుగ్రహించేవాడు. ఈరోజు అంతటి కష్టం లేకుండా సులువుగా మనకు అర్చారూపంలో ఉన్నాడు. ఇది కలియుగంలో అతను ప్రత్యక్షంగా కనబడడు. అర్చామూర్తిగా, దట్ మీన్స్ ఇన్ a deity form is available and he would grant everything. We don't need those mahamantras to be meditated upon for many years like earlier sages have done. పూర్వం ఋషులందరూ కూడా ఎన్నో వేల ఏళ్ళు తపస్సు చేస్తే కానీ ప్రత్యక్షమయ్యాడు. కానీ ఈరోజు కలియుగంలో మనకు అంత సమయం లేదు. కృష్ణుడు కూడా మనల్ని సులభంగా అనుగ్రహించేటప్పుడు అర్చామూర్తిగా మన ముందు మీకు ఏ రూపంగా అంటే ఆ రూపంతో అర్చామూర్తిగా వెలుస్తాడు మన ఇండ్లలో. మీకు ఏది ఇష్టమవుతుందో ఆ రూపంలో అతన్ని పెట్టుకొని ఆరాధించవచ్చు. దాన్ని అర్చామూర్తి అని, విగ్రహమూర్తి అని, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాళ్ళ మనసులో ఏది ఉంటే ఆ విధంగా చెప్తారు. మీకు ఏ రూపంలో కావాలంటే రాముడిగా అంటే రాముడి విగ్రహం తీసుకోవచ్చు. కృష్ణుడ, నరసింహన, వరస్వామిన, వెంకటేశ్వర స్వామిన, మీరు ఏ రూపంగా ఆ విగ్రహంలో అర్చామూర్తి గారిని చూడవచ్చు. ఈనాడు ఇంకోటి మనకు ఒక విశ్వాసం అనేది కలగాలి ఈ అర్చామూర్తి విగ్రహంలో. అరే ఇది మనం చేసిన విగ్రహమే కదా, ఏదో మట్టితోనో బంగారంతోనో వెండితోనో రాగితోనో చేసిన విగ్రహమే కదా, ఆయనకేం తెలుస్తుంది అని అపనమ్మకం ఉండకూడదు. మనం ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని మన మందిరంలో అతన్ని ప్రతిష్ఠ చేస్తామో ఎన్నో మంత్రాలు చెప్పి వచించి ప్రతిష్ఠ చేస్తాం. అప్పుడు అందులో అటువంటి అన్ని శక్తి వస్తుంది. విగ్రహంలో కూడా తను ప్రత్యక్షంగా ఉన్న అప్పుడు ఎంత శక్తి గలవాడో ఇప్పుడు కూడా అర్చామూర్తుడు కూడా అంతే శక్తి గలవాడు. ఆ ఒక నమ్మకం మనలో ఉండాలి.
అంతేకాదు మన హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు, అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు. అతన్ని పొందాలనే కోరిక ఒక్కటే కలవారంతా ఈ వ్రతానుష్ఠానికి యోగ్యులే. వాట్ ఈస్ ది ఎలిజిబిలిటీస్? ఆయన ఒక కావాలి, ఆయన మనల్ని పొందాలి అనే ఒక కోరిక ఉండాలి. అది ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్రతానికి యోగ్యులే అని అమ్మ ఆండ చెబుతోంది. బాహ్య జాత్యాలు అడ్డం కావు. వెదర్ హీ ఈజ్ ఎ బ్రాహ్మణ్, క్షత్రియ, శూద్ర, వైశ్య ఆర్ సమ్ అదర్ ముస్లిం, క్రిస్టియన్, ఎవరైనా పర్లేదు. ఎవరైనా కానీ అతడు కావాలనే ఇదే ఒకటే కావాలి, కానీ ఇంకా వేరే ఆయన ఎటువంటి జాతి యొక్క భేదాలు అటువంటివి ఏమీ అడ్డం కానే కావు. అలాంటి వారికి గొల్లతనం, స్త్రీత్వం, యవ్వనం, సంపదలు ఉండాలి. ఎవరైతే ఆ కోరికలు ఉంటో వాళ్ళకు గొల్లతనం ఉండాలి, స్త్రీత్వం ఉండాలి, యవ్వనం ఉండాలి, సంపద ఉండాలి. ఇవి కూడా మనసు మనం అనుకునే బాహ్య లక్షణాలు కానే కావు, అన్నీ కృష్ణునివే. ఏదైతే మనం అనుకుంటున్నామో గొల్లతనం అంటే వీ నీడ్ టు బి కవర్డ్ గర్ల్స్ ఆర్ కవర్డ్ బాయ్స్, లేకపోతే మనకు ఆడవాళ్ళుగా ఉండాలి, ఆడవాళ్ళకి ఇస్తాడు, లేకపోతే మన యూత్ఫుల్ ముసలి వాళ్ళకు కాదు, మళ్ళీ మనకు సంపదలు కావాలంటే గొప్పవాడే చేయాలి, ఇటువంటి ఏ భేదం ఏమీ లేదు. అవన్నీ కూడా ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, అవి కానే కాదు, అన్నీ కూడా కృష్ణునివే. ఇవన్నీ కూడా కృష్ణునివే. అతడు ఇచ్చినవే ఒకట గొల్లతనం. వాట్ ఎవర్ గివ్స్ యూ యాక్సెప్ట్ ఇట్. దట్ క్యారెక్టర్ ఇస్ నోన్ యాజ్ గొల్లతనం. మళ్ళీ అతనికి ఆదేశానికి అనుగుణంగా ప్రవర్తించే స్త్రీత్వం. లైక్ ఏ ఉమెన్, of course don't compare with today's women. They are not like that. They are try to be independent. ఆ విధంగా స్త్రీ అంటే ఎలా ఉండాలి? తండ్రి కానీ, భర్త కానీ, పుత్రుడు కానీ చెప్పేదే వినాలి, అనుసరించాలి. ఆ విధంగా కృష్ణుడు ఏది చెప్తే అది ఆదేశానికి అనుగుణంగా ప్రకటమే. వాట్ ఎవర్ హీ టెల్స్ వీ నీడ్ టు ఫాలో. దట్ ఈస్ నోన్ యాజ్ స్త్రీత్వం. దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ఉమెన్. శ్రీకృష్ణుడికి సేవకై అంకితం కావడమే యవ్వనం. మీరు వృద్ధులు కావచ్చు, బాలికలు కావచ్చు, యవ్వనంగా ఉన్నవాళ్ళే కావచ్చు, కృష్ణుని సేవ చేయడానికి ఏ సేవ అయినా కానీ మనం చేసే కర్మలన్నీ కూడా ఆ విధంగానేసి నేను చెప్పడం ఏంటి, ఏదో మందిరంలో వెళ్ళి కూర్చొని ఆయనకు ధూపాలు ఆరతులు చేసుకుంటా అక్కడ ఆయనకు ప్రసాదాలు భోగం పెడుతూ ఆ విధంగాని కాదు. అవి మనం ఏ కర్మ చేస్తున్నామో, మనము గృహస్థులుగా ఇంట్లోనే ఉండి ఇంటి సేవ చేయవచ్చు, బయట వెళ్ళి ఏదైనా వేరే వారి దగ్గర పని చేయొచ్చు, లేకపోతే మన యొక్క వ్యాపార వారు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏదైనా ఆ కర్మని చేస్తూ కూడా ఇవన్నీ కూడా భగవంతుని కోసం, భగవంతుని అర్పిత కోసమే చేస్తున్నాను అని చేయడం అన్నీ కూడా ఇదే భగవత్ సేవనే. అయితే అది ధర్మయుక్తంగా ఉండాలి అంతే. అదే ఆ విధంగా ఉండడమే యవ్వనం. శ్రీకృష్ణుని అనుగ్రహం తప్ప వేరే కోరమని సంపద. మనం ఏది సంపద మన దగ్గర ఎన్నో కిలోల వెండి కానీ, బంగారం కానీ, లేకపోతే కోట్ల కొద్దీ ధనం ఉండేది, అది కాదు సంపద. ఇక్కడ సంపద అంటే కృష్ణుడు ఆయన ఒక అనుగ్రహం తప్ప వేరే ఏమీ కోరకపోవడం. ఓ కృష్ణ, నీ అనుగ్రహమే కావాలి అంటాం అంతే, ఇంకేమీ అడగకూడదు. నాకు అదివ్వు ఇదివ్వు అని మనల్ని ఏమి కూడా ప్రకటించకూడదు. ఆయన ఏది ఇస్తే అది తీసుకోవడమే మన సంపద. ఇవి కలవారంతా కూడా నందవ్రజ శ్రీ కృష్ణ పరివారమే. ఎవరైతే ఈ గుణాలతో మెలుగుతారో వాళ్ళందరూ కూడా కృష్ణుని యొక్క పరివారమే. దే ఆర్ ఆల్ బిలాంగ్ టు వసుదైవ కుటుంబం. మనం అందరూ ఆ కోరిక ఉన్నా లేకున్నా ప్రకటించకపోయినా అందరూ కూడా వసుదైవ కుటుంబమే. అయితే దాంట్లో హూ ఆర్ సూపీరియర్స్ మీన్స్ ఇటువంటి కోరికలు ఉన్నవారు, ఇటువంటి గుణాలు ఉన్నవారే శ్రీకృష్ణు యొక్క ఆంతరింగిక కుటుంబీకులు. ఇది సాధించడానికి ఎలా శ్రమ అవసరం, ఎటువంటి అవసరం లేదు. వీ నీడ్ నాట్ వర్క్ వెరీ హార్డ్. ఏదో పెద్ద ఈ మేసన్లు ఇండ్లు కట్టే వాళ్ళందరూ కూడా చేస్తే ఏదో పెద్ద రాళ్ళని పట్టుకెళ్ళాలి, లేకపోతే అంత గట్టి పని చేయాలి, అటువంటి ఏమీ లేదు. మళ్ళీ దీనికి ఇంతే కాకుండా ఏ కాషాయ వస్త్రాలు కూడా అక్కర్లేదు. అలా అని చెప్పేసి మనం ఏమి పని చేయకుండా కూర్చోలేము. మనం ఒక్క క్షణం కూడా ఉండలేము, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. మనం కాషాయ వస్త్రాలు కూడా అక్కర్లేదు. ఇటువంటి విధులు ఏమీ కూడా లేవు. దెర్ ఆర్ నో సచ్ రెగ్యులేషన్స్ అట్ ఆల్. అందరూ కూడా భగవంతుని అనుగ్రహం కోసము
ఏ జాతికి చెందిన వాడైనా, ఏ వయసు వాడైనా, వృద్ధుడైనా, బాలుడైనా, యవ్వనంతో ఉన్నవాడైనా, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా చేయవచ్చు. దాంట్లో బ్రహ్మచారులే చేయాలి, సన్యాసులే చేయాలి, అన్ని ఆశ్రమాల వాళ్ళు కూడా చేయాలి. ఈ ప్రీతితో ప్రేరితులై వీరేమి చేస్తే అదే విధి, వీళ్ళు ఏం చేస్తే అదే విధి. ద్వాపర యుగంలో అండి, ద్వాపర యుగంలో గొల్ల స్త్రీలు, గోపపాలకులు వీళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు ఎంతసేపు ఆవులను మేపడము, నెయ్యి దీన్ని పాల నుంచి పెరుగు, వెన్న ఇవన్నీ చిలకడము, ఇవన్నీ చేసేవాళ్ళు. అవన్నీ చేసినా కానీ వాళ్ళు ఎటువంటి నియమాల నిబంధనలు లేదు. అటువంటి వారితో కృష్ణుడు, వాళ్ళకు ఏ ఒక గుణం, చదువు లేదు, శాస్త్రము తెలియదు, పురాణము తెలియదు, అటువంటి వాళ్ళు ఏం చేస్తే అది నియమం అయిపోయింది, అదే నియమైంది. కృష్ణుడు వాడు వెంట వెళ్ళేవాడు, ఆవులు మేపడానికి వాళ్ళతో వెళ్ళేవాడు. కూర్చునే తినాలి, నిలిచి తినకూడదు. అటువంటిది వాళ్ళు ఎలా నడుస్తూ తిన్నారో పశువుల వెంటూ కృష్ణుడు కూడా వాళ్ళు ఇచ్చిందంతా ఆరగించాడు. వీరికి పరతంత్రం అనేది ఇది మానాలి, ఇది చేయాలనే విధి, పరతంత్రం వీరికి ఉండదు. ఇది చేయాలి, ఇది చేయొద్దు, అటువంటి దే డోంట్ హ్యావ్ ఎనీ సచ్ రెగ్యులేషన్స్ అట్ ఆల్. ఉండలేక కొన్ని పాటిస్తారు. అవి ఏంటి? రెండవ పాఠంలో ఆండాల్ గోపిక తనను చేరిన సఖీలందరితో వివరిస్తుంది. ఈ రెండవ పాఠం చేరికి ఆమె చెలికత్తలు ఏవైతే వచ్చారో, తను చేరారో వాళ్ళతో ఏదో చెప్తుంది. ముందుగా ఇందరిని చూసి భూమిపై ఉంటూ సుఖించవలసిన వారందరికీ స్వాగతం అన్నది. దేశ, ప్రాంత, భాష సరిహద్దులు తొలగించింది మన తల్లి. ఆ విధంగా షీ హెస్ రిమూవ్డ్, ఆండాల్ తల్లి మనలో మనం నిర్మించుకున్న ఈ కుల భేదాలని కూడా నిర్మూలించింది. రండి, దేహాలంకారాలు కాక ఆత్మ అలంకారాలు కోరుకోమని మనం ప్రాణికోటి పుట్టుటకు ఆధారమై పాలకడలి పడందామని పాదపద్మాలను మేల్కొంటూ పాడుదాం. ఆమె ఏమైంది? మనకు ఈ దేహాలంకారాలు మానండి, మనం కాటుకా పెట్టుకోము, బొట్టు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మనకు కావాల్సినంత అవన్నీ బాహ్య అలంకారాలు. మనకు కావాల్సిన ఆత్మ అలంకారం అంటే మనస్సు శాంతిగా ఉండాలి, మనసులో క్రోధం అనేది జనించకూడదు, ఈర్ష్య అనేది ఉండకూడదు. ఇటువంటి దుష్టబుద్ధులు ఏవి లేకుండా ఉండడమే ఆత్మ అలంకారం. అటువంటి బుద్ధితో మనము ఈ పుట్టుటకు ఆధారమైన పాల్కడి పరందామని, అంటే మన పుట్టుటకు సృష్టికి ఎవరు కారకులు? భగవంతుడే. భగవంతుడు కృష్ణుడే కారకుడు. ఆయన ఆదేశం పైనే బ్రహ్మ వాళ్ళని సృష్టించాడు. కానీ ఆయన బ్రహ్మ హెస్ నాట్ క్రియేటెడ్ ఆన్ హిస్ ఓన్ ఇంటెన్షన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ based on Krishna's directions only. On his instruction only he has created everything. మనం ప్రాణకోటి పుట్టకు ఆధారమైన పాల్కడి పరదం శ్రీగ పదం మేల్కొంటూ పాడదాం. బికాజ్ ఆయన అక్కడ క్షీర సముద్రంలో ఆదిశేషుడి పైన పరుండి ఉన్నాడు. అటువంటి పరంధామని మనము మేల్కొల్పాలి. వీ నీడ్ టు అవేక్. అదే సుప్రభాతం అనేసి అనుకుంటున్నా. కానీ భగవంతుడు ఆ విధంగా నిజంగా నిద్రపోనే పోడు, ఆయన యోగ నిద్రలో ఉంటాడు. నోటికి అది ప్రయోజనం. సిన్స్ హి హస్ గివెన్ స్ట్రెంగ్త్ టు టాక్, మనకు మాట్లాడడానికి శక్తి ఇచ్చాడు కనుక ఆ శక్తిని మనము దురుపయోగం చేయకుండా ఆయనను కీర్తిస్తూ పాడుదాం. అదే మన కర్తవ్యం. భోగ సాధనల పాలు పెరుగులను తినము, మితాహారమే తీసుకుంటాం. భోగ పదార్థం అంటే మనము ఇవన్నీ కూడా ఏది పాలు పెరుగు అన్నీ కూడా మనం తింటే ఏమవుతుందంటే మనకు దానిపైన ఎంతో ఆసక్తి కలిగి ఆశ కలిగి ఇంకా కావాలి ఇంకా కావాలి అని దానిపైనే ఉంటుంది. కానీ భగవంతుని స్మరించాం. భగవంతుని స్మరించాలంటే మనం పొట్టులో కాస్త ఖాళీగా కూడా ఉంచుకోవాలి. ఎందుకంటే భగవంతుని గుర్తించుకోవాలి. ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే తిండి ఆహారం తినకుండా ఉండడం కాదు. అది కేవలం మనం అలా అర్థం చేసుకున్నాం. ఉపా మీన్స్ దగ్గర, వాసము అంటే ఉండటం. ఎవరి దగ్గర ఉండాలి? భగవంతుని దగ్గర ఉండాలి. దాన్ని ఉపవాసం అంటారు. అందుకనేసి మరి ఎటువంటి భోగసాలైనా పాలు పెరుగు తినము, మితాహారమే తీసుకున్నా. అంటే ఫలాహారం అంటే మళ్ళీ సాధారణంగా ఏమనుకుంటా, ఫలాహారంగానే చపాతీనో దోశనో ఇడ్లీనో అది విధంగా ఫలాహారం మీన్స్ ఫ్రూట్. వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ లిమిటెడ్ ఫ్రూట్స్. కొద్దిగా, అది కూడా ఎందుకు?
మనకు భగవంతుని స్మరించడానికి కొంత శక్తి కావాలి దేహానికి. టు హ్యావ్ దట్ శక్తి యూ నీడ్ టు టేక్ లిమిటెడ్ ఫ్రూట్స్. సత్వవృద్ధి కోరి ఉషకాలంన శీతజల స్నానం చేస్తాం. ఇన్ ది ఎర్లీ మార్నింగ్స్ 3 o'clock to 4 o'clock అప్పుడు లేచి ఉషకాలంలో శీతజలం స్నానం చేయాలి. కోల్డ్ వాటర్ బాత్, నాట్ హాట్ వాటర్ బాత్. కాటుకలు, సిగపూలు లాంటి విలాస వస్తువులు తాకము. వై? బికాజ్ వెన్ యూ యూజ్ ఐదర్ ఐలాండ్స్ ఆర్ ఫ్లవర్స్ ఇన్ అవర్ we decorate with a head with flowers, will be attracted by many other people opportunity that disturb us. వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు, మనం కూడా ఆ దీంట్లో మనం కూడా వాళ్ళ దీనికి ఆకర్షితులు అవుతాం. అలాంటి విలాస వస్తువులు తాకము, అందరితో పంచుకుంటాం. వీ విల్ షేర్ విత్ ఎవ్రీబడి. ఏమి అది చెప్తున్నారు, మన పెద్దలు ఆచరించని కృత్యాలను చేయబోము. వాట్ ఎవర్ అవర్ ఎల్డర్స్ హియర్, మీరు అర్థం చేసుకోవాలి. ఎల్డర్స్ అంటే మనం ఇంట్లో మంచి గుణాలు కలిగిన పెద్దవాళ్ళు కావచ్చు. ముఖ్యంగా ఇది ఋషులు, మునులు, వాళ్ళని పెద్దలు అని చెప్పడం. వాళ్ళు చేసే వాళ్ళు చేయని ఏదైతే చేయరో అటువంటి కృత్యాలు మనం చేయబోము. అట్టనే పరులను పీడించు పలుకులను పరిత్యజించి we will not hurt anybody with harsh words. Harsh word will not say harsh word to others. మాట నొక్క తపస్సుగా పవిత్ర పరికరంగా వాడతాం. మనం ఏదైతే మాట్లాడతామో కృష్ణ రామ అని మనం మాట్లాడే పలుకు చాలా పవిత్రంగా ఒక తపస్సుగా ఉండాలి. అదే దాన్ని కలిగిన దానిలో దాపరికం లేక పెద్దలకు దానము భూహితంగా ధర్మగాను శక్తి కొద్దీ చేయాలి. మనలో ఎంత శక్తి ఉందో అంత మనం ఒక 100 రూపాయలు కనుక ఆర్జించినట్టయితే దాంట్లో కనీసం ఒక 10-15 రూపాయలైనా కూడా దాన రూపంగా, అంటే వస్తు రూపంగానే, ఎవరికి దానం చేసినా వస్తు రూపంగానే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చేసేపోయే ఇతర దుష్ట కార్యాలు చేసి దాంట్లో మనము పాపాలను భాగస్థులం అవుతాం. అది కాకుండా మనము వాళ్ళకు కావాల్సిన ఏదైతే కావాలో దాన్ని లేకుండా మన శక్తి కొలది వాళ్ళకు దానం చేయాలి. జీవించడమే కాక ఉజ్జీవించే మార్గాలను అనుసరించిన. జస్ట్ వీఆర్ లివింగ్ నౌ ఓన్లీ బై ఉదయం లేవగానే కాఫీ తాగడము, తర్వాత ఏదో తిండి తినడము, లేక తర్వాత భోజనం చేయడము, పడుకోవడము, లేవడము, తినడం, ఇవే చేస్తున్నాం. ఇవన్నీ కూడా మామూలుగా సాధారణంగా జీవించడమే అన్నమాట. పశుపక్షులు కూడా చేస్తాయి, మనమే కాదు. పశుపక్షులు ఇవి చేస్తాయి. అలా కాకుండా ఉజ్జీవనం అంటే మనము ఈ జన్మనెత్తినందుకు మనం బాగుపడాలి అంటే మనం కర్మ ఏదో అది చేస్తూ భగవంతుని స్మరిస్తూ మనం భగవానికి పొందడానికి ప్రయత్నించాలి. అదే ఉజ్జీవనం. పైవన్నీ కూడా ఆనందంతో చేస్తాం. జీవనగా ఉజ్జీవించేది, బాధతో కాదు. దేవదానవ మానవులకు ఒక కారంనే బ్రహ్మ ఉపదేశించాట. బ్రహ్మ మనకు సృష్టి చేసినప్పుడు మనకు కొన్ని ఉపదేశిస్తాడు. అది మీ దేవదానులకు మానవులకు ఒక అనే అక్షరంతో మొదలైది చెప్తాడు. దేవతలు భోగలాలసమని దమము నేర్వాలని, రాక్షసులు క్రౌర్యము మాని దయను సంపాదించాలని, మానవులు ఆశతో ప్రోగు చేసే లోభము మాని దానము చేయాలని నేర్వాలని అనే దాని అర్థం. అంటే ఆ యొక్క అక్షరం యొక్క అర్థం ఏంటంటే దేవతలు వాళ్ళు భోగాల్ని మాని దమము అనేది నేర్చుకోవాలి. క్షమాగుణం ఉండాలి వాళ్ళకు. రాక్షసులకు క్రుయాలిటీ, దే షుడ్ రెనౌన్షియేట్ క్రుయాలిటీ, దే షుడ్ డెవలప్ దయా, సింపతి. అదేవిధంగా మానవులకు మనం ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్, మనం ఏదో అంత బాగా సంపాదించి అన్ని ప్రోగు చేసుకొని అవన్నీ కూడా బ్యాంకులలో, ఇంట్లోనో, ఇంకెక్కడో దాన్ని దాచుకోవడము, అటువంటి లోభం అనేది ఉండదు. ఆ లోభాన్ని మాని మనము సహాయం చేయాలి. ఎవరికైతే కావాలో ఒక మంచి కార్యానికి
చేయడానికి ఆవశ్యకత ఉంటుందో వాళ్ళకి దానం ఇవ్వాలి. ఆ విధంగా మనం నేర్చుకోవాలనేసి ఈ దా యొక్క అక్షరానికి అర్థం చెప్పాడు బ్రహ్మ మన సృష్టి చేసే ముందు. ఈ శ్రీకృష్ణనామ స్మరణ పూర్వకమైన స్నానం అన్నమయ కోశాన్ని శుద్ధి చేస్తుంది. వెన్ వీ ఫాలో దిస్ కృష్ణ పరమాత్మాస్ మంత్ర, there are many mantras, whatever mantras we are meditating, దానివల్ల అదొక స్నానం, మన మనసుకు స్నానం, నీళ్లతో కాకుండా మనసుకే స్నానం అవుతుంది. దానివల్ల మనలో ఒక అన్నమయ కోశాన్ని శుద్ధి చేస్తుంది. డైజెస్టివ్ దిస్ థింగ్ విల్ బీ క్లీన్డ్. మిగతా చేయడానికి ఏం చేయాలి, మనం మితమైన ఆహారం తీసుకోవాలి. అదొకటి. మన వాక్కు వ్యవహారాలు, త్యాగాలు, ఇవన్నీ కూడా whatever we do and whatever we speak, they should be controlled. It should be controlled. We should do everything in a limited way. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్న దుష్టశక్తుల్ని కూడా నిర్మూలించి శుద్ధపరుస్తాయని ఆండాల్ తల్లి ఈ పాశంలో నేడు వచించింది. మనం రేపటి రోజున 3వ పాశంలో ప్రవేశిస్తాము. ఈ రోజుకి ఆండాల్ త్రివేశరణం. జై శ్రీమన్నారాయణ.